అది సరే, వాళ్ళని పంపించేశారు, మీరెలా వెళ్తారు? అవని గారు, పాపం మీ ఫ్రెండ్ కూడా భయపడి వాళ్ళతో వెళ్ళిపోయింది. మీరు ఒంటరిగా ప్రయాణం చేయడం కరెక్ట్ కాదు. మీరేం అనుకోకపోతే ఓ చిన్న మాట. చెప్పండి. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో రావచ్చు. మిమ్మల్ని సేఫ్గా తీసుకువెళ్తాను. ఏదో చిన్న హెల్ప్ చేసినంత మాత్రాన గుడ్డిగా నమ్మి ట్రావెల్ చేయొచ్చా అని మీ మనసు చెప్తుంది. ఆమ్ ఐ రైట్? మీరలా ఆలోచించడంలో తప్పులేదు. బట్ అందరూ ఆ మినిస్టర్ కొడుకు లాంటి వాళ్ళు కాదండి. నమ్మితే కార్ దగ్గరికి రండి, వెయిట్ చేస్తూ ఉంటాను. కొద్దిపాటి పరిచయానికే నాలాంటి వాళ్ళని నమ్మాలనే రూలేం లేదు. బట్ వస్తే బాగుంటుంది. సార్, వెళ్దామా? రండి, కూర్చోండి ప్లీజ్. ప్లీజ్. అవని గారు, ఒక గైడ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పద్ధతిని కాసేపు గమనించానండి. చాలా బాగా చెప్తున్నారు. మీలాంటి గైడ్లు చాలా రేర్గా ఉంటారు. థ్యాంక్స్ అండి. ప్రొఫెషన్ పట్ల డెడికేషన్ ఉంటే సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటుంది, అంతే కదండి? అవునండి. మీ గురించి కాస్త తెలుసుకున్నాను. మీకు వినే ఓపిక ఉంటే నా గురించి 4 ముక్కలు చెప్తాను. చెప్పండి. నా పేరు శ్రీకర్, డిజిటల్ మార్కెటింగ్ టీమ్ లీడర్ని. దేవుని దయ, అమ్మా నాన్నల ఆశీర్వాదంతో మంచి పొజిషన్లో ఉన్నాను. నాగార్జున సాగర్లో మీటింగ్ ఉంటే అటెండ్ అయ్యానండి. విచిత్రం ఏమిటంటే మీ ప్రయాణం వేరు, నా ప్రయాణం వేరు. ఇప్పుడు మాత్రం ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇదంతా పైవాడు ముందే రాసిపెట్టినట్టున్నాడండి. అవని గారు, నేనేదో ఫిలాసఫీ చెప్తున్నానని మీరు అనుకోకపోతే ఒక మాట. ఈ ప్రాబ్లమ్స్ అనేవి గాలి లాంటివండి. అవి లేని చోటు అంటూ ఉండదు. అందుకే దేన్ని కూడా ఎక్కువగా మనసులోకి తీసుకోకూడదు. జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. నార్మల్గా ఉండడానికి ట్రై చేయండి. చెప్పమ్మా. వెళ్ళిన పని అయిందా? అయిందమ్మా. వచ్చేస్తున్నావా? బయలుదేరానమ్మా, ఆన్ ది వే. పంతులు గారు వచ్చి వెళ్లారు. ఏమన్నారు? ఏముంది, ఎప్పుడూ చెప్పేదే. నక్షత్రం కలిస్తే రాశి కలవదు, రాశి కలిస్తే వారం కలవదు అని. అవునా? దారిలో రాములవారి గుడి ఉంది. వెళ్లి దర్శనం చేసుకుని తొందరగా మనకు కావలసిన జాతకం కలిగిన అమ్మాయితో పెళ్లి జరగాలని మొక్కుకో. ఆ రాములవారి ఆశీస్సులతోనైనా నా చిన్న కోడలు తొందరగా నా ఇంట్లో అడుగు పెడుతుందేమోనని. సరేనా? సరేనమ్మా. తొందరగా వచ్చేయి. అలాగే. శ్రీ, ఒక్క మాట చెప్పమ్మా.
తొందరగా పెళ్లి జరిగితే సతీ సమేతంగా వచ్చి 1000 కొబ్బరికాయలు కొడతాను అని కూడా మొక్కుకో. సరే అమ్మా. సడన్ బ్రేక్ వేసి ఆపాను. ఏదైనా ఇబ్బంది కలిగుంటే సారీ అండి. పర్లేదండి. థ్యాంక్ యూ. అవని గారు, మాది పెద్ద ఫ్యామిలీ అండి. అమ్మ, నాన్న, నేను, అక్క, బావ, అన్నయ్య, వదిన, అక్క కూతురు అందరం ఒకే ఇంట్లో ఉంటాం. చాలా చాలా హ్యాపీ ఫ్యామిలీ అండి మాది. అమ్మ అంటే అందరికీ గౌరవం, నాన్నంటే అందరికీ అభిమానం. వాళ్ళ పెంపకం మా పాలిట పెద్ద వరం అనుకోండి. నేను చివరి వాణ్ణి, పెళ్ళిడికి వచ్చిన వాణ్ణి. అందుకే అమ్మ ఎప్పుడూ నా పెళ్లి గురించి ఆలోచిస్తుంది. దారిలో రామాలయం ఉంది కదా, ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని అమ్మ చెప్పింది. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్క 10 నిమిషాలు గుడి దగ్గర వెయిట్ చేయగలరా? సరేనండి. థ్యాంక్ యూ అండి. మీరు కారులోనే వెయిట్ చేయండి, నేను త్వరగా వచ్చేస్తాను. సరే అండి. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అవని గారిని కూడా పిలిస్తే? పైనున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు. అవని గారు, ఇంతకుముందు మీరు టెంపుల్ని చూసారా? లేదండి. అయితే మీరు కూడా రండి, దర్శనం చేసుకొని వద్దాం. ఈ రామాలయం మోర్ పవర్ఫుల్. ఏది కోరుకుంటే అది జరుగుతుంది. రండి. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచనే క్షణాన చేదుపై తీపిలారే పై రంగులా, నేలపై నింగిలా, గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. నన్నే నేనే కలిసానో ఏమో, నాకే నేనే తెలిసానో ఏమో, నీలో నన్నే చూసానో ఏమో, నాలా నేనే మారానో ఏమో, నా గతంలోని కథంతో నీ గతంలో నా కళ్ళంతే, క్షణం పెంచిన గుండెకు గుండెకు పండుగ ఆవేనా. భూత ఆత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి, అవ్యయ పురుషస్సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ, యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః, నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః, సర్వశర్వశివస్థాణుః భూతాభిర్నిధిరవ్యయః, సంభవో భావనో భక్త ప్రభవః ప్రభురీశ్వరः, స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః, అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమः, అప్రమేయో హృషీకేశः పద్మనాభో అమరప్రభుః, విశ్వకర్మా మనుస్త్వస్తస్థవిష్టస్థవిరో ధ్రువः. అవనీది అమ్మలాంటి జాతకం అయి ఉండాలి. అవనీతో జీవితంలో కూడా కలిసి ప్రయాణం చేయాలి. దీవించు స్వామి.
అవని గారు, మీరేం మొక్కుకున్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం మా అమ్మ కోరుకునే అమ్మాయి నా లైఫ్లోకి రావాలని కోరుకున్నానండి. వస్తుందిలేండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. 2 minutes వెయిట్ చేయండి. నేను వెళ్ళి ప్రదక్షిణాలు చేసొస్తాను. సరేనండి. తన జాతకం గురించి తెలుసుకోవాలి.